ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలను క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 22:39. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎంతమంది తెలిసింది? అందరికీ తెలుసు కదా. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మత్తయి సువార్త 19:19 కూడా ఈ యొక్క వాక్యం ఉన్నది. మార్కులో ఉంది, లోకాల్లో ఉంది, లేవీయుల దాంట్లో కూడా. ఇది దేవుడు ఇచ్చిన మనకు ఆజ్ఞల్లో ఇది 2వ ఆజ్ఞ. అవునా కదా? 2వ ఆజ్ఞ, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించవలెను. పిల్లరా, ఈ యొక్క ప్రేమ గురించి మనం మాట్లాడినట్టయితే బైబిల్ గ్రంథంలో చాలా మాట రాయబడినది కదా. ప్రేమ గురించి రాయబడినది. ప్రేమ అనగానే ఇహలోక సంబంధమైన ప్రేమలు వేరు, పరలోక సంబంధమైన ప్రేమ వేరు. దేవుడు సూటిగా స్పష్టంగా ఆజ్ఞలన్నింటిలో 2వ ఆజ్ఞగా ఇదే ఎందుకు ఇచ్చిండు? ఎందుకు అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించినట్టయితే ఈరోజు ప్రపంచంలో ప్రేమ అనే మాట లేదు. ఏమున్నది అని అంటే ద్వేషం ఉన్నది. ఇతరుల పట్ల ఇతరులకు ద్వేషం ఉన్నది. అది ఎవరి పట్ల అయినా కావచ్చు, అది మతాల పట్ల కావచ్చు, కులాల పట్ల కావచ్చు. నానా విధాలుగా మనం గమనించినట్లయితే భయంకరమైన ద్వేషము మరి యొక్క లోకంలో మనకు కనిపిస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా కొద్దిమంది మీద, అంటే సెలెక్టెడ్ పీపుల్స్ మీద ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ గమనించిన దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. దీంట్లో సర్వం ఇమిడి ఉన్నది. మనల్ని మనం ప్రేమించుకున్నట్టు మన పొరుగు వారిని ప్రేమించినట్టయితే ఆలోచిస్తే అసలు మనకు శత్రువు ఎవరు ఉంటారు? ఉంటారా? ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటా అంటే స్వార్థం. నన్ను నేను ప్రేమించుకున్నట్టు ఇతరులను మనం ప్రేమించినట్టయితే మనకు ఎవరైనా శత్రువులు ఉంటారా? ఉండరు కదా. ఎందుకు ఉండరు? అందరం ఒకటే భావంతో ఒకరినొకరు మనము ప్రేమించుకుంటాం. ఇది సాధ్యమా? ఈరోజు మన ప్రశ్న. సాధ్యమేనా? చెప్పండి. మనమైతే దేవుని నమ్ముకున్నాం కదా, మనమైతే ఆయన ప్రేమను రుచి చూసాం కదా, మనమైతే ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం వింటున్నాము. మనమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లోకం కాదు, క్రైస్తవులు అనబడుతున్న మనము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా? ఈజ్ దిస్ పాసిబుల్? చెప్పండి. ఇట్స్ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్? దేవుళ్ళో రుచి చూసినప్పుడు, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న మనము ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొని ఆయన లాగా, ఆయన మాదిరిగా మనము మార్చబడ్డప్పుడు ఇవన్నీ కూడా మనకు సాధ్యమే. కానట్టయితే అది సాధ్యం కాదు. ఇలాంటిది మరి కొంతమంది సాధ్యం చేయలేదు అక్కడ. మన భక్తులు చాలా మంది చేశారు. ఉదాహరణకు మనకు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ఆయన చేశాడు. స్టెఫెన్ ఉన్నాడు, చేశాడు. అట్లా చాలా మందిని మరి బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది ఆ విధంగా చేశారు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో నుంచి బయటకు వచ్చి మరి మన భక్తులు ఎవరైతే మనకు ఈ లోకంలో ఉండిపోయి మనకు తెలిసిన వారు చాలా మంది కూడా, పితరులు చాలా మంది ఇలాంటి ప్రేమను కనపరిచారు. అలాంటి ప్రేమను కనపరిచారు కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా ఉంటా ఉన్నాం. కానీ ఆఖరి అంత దినాల్లో దేవుడు బయలుపరిచిన ప్రకారము ప్రేమ అనేది లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి అయినా పర్వాలేదు. లోకంలో అంటే సంఘం బయట కావచ్చు, సంఘం లోపల కావచ్చు. ఈ విషయంలో మనము సిగ్గుపడాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు క్రైస్తవ్యంలో మరి ఇంత తేడా వచ్చింది? దానికి గల కారణాలు ఏంటి? దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞను మనము గైకొట్టలేమా? అంటే మనం దాన్ని పాటిస్తలేమా?
ప్రియులారా, ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాల్లో అంటే ఆలోచించినప్పుడు మొదటి స్థితి కన్నా కడపటి అంటే ఇప్పుడున్న స్థితి క్రైస్తవంలో చాలా ఘోరంగా ఉంది. ఎందుకు మన మీద ఈ ద్వేషము పగ కుట్రలు అని అంటే అవతల వెళ్ళినది సగం కారణం అయితే అందులో సగం కారణం మనది కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులకి రావడానికి గల కారణం ఎందుకు అని అంటే నిజంగా దేవుడు మనకు చూపించిన ప్రేమను మనం ఇతరులకు చూపిస్తున్నామా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మత్తయి సువార్తలో ఈ ఒకటి మాట రాసినది, అదేవిధంగా 19:19 తీయండి. నీ పొరుగు వారిని ప్రేమించవలని అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుకునే ఉన్నాను కానీ నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అయితే ఆ మీద వచ్చిన కొంచెం చదవము. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడొకడే నీవు జీవములో ప్రవేశింపగోరనేడలా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు ఆయన అడగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్నెవరని పొరుగువారిని ప్రేమింపవరని చెప్పాను. అయితే ఒక ఆయన మరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా నిత్య జీవం పొందాలి అని అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. నిత్య జీవం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యాన్ని మేము వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అని అడుగుతారు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆల్రెడీ అందులో రాసి ఉన్నది కదా. ఏమని రాసి ఉన్నది? నిత్య జీవం కావాలి అని అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనాలి. అందులో ఏమన్నది? నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. అదే విషయము మన రోమాలో కూడా రాసి ఉన్నది. ఒకసారి 13:9 చూడండి. ఇవన్నీ చెప్పింది కదా. ఇవన్నీ కూడా ఎందులో ఇమిడి ఉన్నాయని అంటే ఒకటే దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఒకవేళ మనని మనం ప్రేమించుకున్నట్టు ఇతరులను కూడా ప్రేమించినట్టయితే మీదున్న సంఘటనలు జరుగుతాయా? ఉంటాయా? ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే దేవుని ప్రేమ మనలో ఉంటాయి. అవన్నీ కూడా అందులోనే ఒకటే మాటలో ఇమిడి ఉన్నాయి. ఏది? నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరింపవద్దు, అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, ఇంకా నానా మోసాలు అన్ని ఏవేవైతే ఈ లోకంలో ఉంటున్నాయో అవన్నీ కూడా ఎందులో ఇమిడి ఉన్నాయని అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుకోవడం అనే ఒక్క మాటలోనే ఇమిడి ఉన్నాయి. ఒకవేళ మన దేశాన్ని మనం ప్రేమించుకున్నట్టు గొప్పతనం కాదు. మన దేశాన్ని మనం ప్రేమించుకున్నట్టు ఇతర దేశాలను ప్రేమించుకున్నట్టయితే ఆ దేశాలు కూడా వాళ్ళ దేశాన్ని ప్రేమించుకున్నట్టు ఇతర దేశాలను కూడా ప్రేమించినట్టయితే దేశాల మధ్యలో యుద్ధాలు ఉంటాయా? ఇజ్రాయెల్ దేశం మీద అనునిత్యం 24 hours 365 days యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తెలుసా సంగతి మీకు? 24 గంటలు 365 రోజులు యుద్ధం జరుగుతూనే ఉంటది. ఏదో ఒక దేశం దాని మీద యుద్ధం చేస్తూనే ఉంటది. ఒకసారి ఇవంట్లా కాదు, ఒక్కొక్కరుగా మనం దీంతో పోరాడలేకపోతున్నాం అని చెప్పేసి 7 దేశాలు ఒక్కసారి ఏకధాటిగా ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించినాయి. యుద్ధం ప్రకటించినప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు ఒక ఇంచు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పుడే ఒక టెర్రరిస్ట్, నేను పేపర్లో చదివాను, DC డెక్కన్ క్రానికల్లో ఏమని వచ్చిందంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడే ఆ ఇజ్రాయెల్ని కాపాడుతున్నాడు అని చెప్పి మరి ఆయన స్టేట్మెంట్. ఎవరి స్టేట్మెంట్ అండి? టెర్రరిస్ట్ స్టేట్మెంట్. ఎవరైతే ఉగ్రహ మూకలు మరి ఆ ఇజ్రాయెల్ మీద దాడి బలపడుతున్నాయో దాంట్లో ఒక అగ్రనేత పలికిన మాటలు ఇవి. అది నేను పేపర్లో చదివాను.
చూడండి, మరి అట్లా ద్వేషాలు ఒకరి మీద ఒకరు నిజంగా ఇది ఒకవేళ అవలంబించినట్టయితే, యేసు ప్రభు యొక్క మాటలు ఇది అవలంబించినట్టయితే దేశాల మరి ఈ ప్రజల మధ్యలో ప్రజలు, కులాల మధ్యలో, లేకపోతే ఈ మతాల మధ్యలో ఏవి ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఎట్లుంటారు? సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉంటారు. క్రైస్తవ్యము ఈ భూలోకానికి, క్రైస్తవ్యము యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే మీరందరూ కూడా శాంతి సమాధానముతో ఎల్లప్పుడూ ఉండాలని. కానీ ఈ లోకము ఆయనను వేరే విధంగా అర్థం చేసుకుంది. లోకం అర్థం చేసుకుందంటే అందులో తప్పు లేదు. కానీ క్రైస్తవులమైన మనము 2025 సంవత్సరాలు దాటింది. మనం రక్షింపబడి దాదాపు 10, 15, 20, 25, 30 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా మనం ఇంకా పూర్తిగా ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నాము. దానికి గల కారణము మరి మనకు ఆ లేఖనాలు సరిగ్గా అర్థం కావట్లేదా? చదివిన వాక్యాన్ని మనము అవలంబిస్తలేమా? దాన్ని పాటిస్తలేమా? లేకపోతే విని విడిచిపెడుతున్నామా? చూడండి, ఏదైనా ఒక లెసన్ క్లాస్ రూమ్ లో చెప్పినప్పుడు మరి టీచర్ చెప్పినప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఏమైతుందంటే దాన్ని బట్టి కొడతారు, క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటారు, ఎగ్జామ్ లో రాస్తారు, మళ్ళీ ఒక్క తరగతి పోయినప్పుడు దాన్ని సంగతి మర్చిపోతారు. అదేవిధంగా మరి మన పరిస్థితి కూడా ఈ యొక్క విషయం ఈ రోజులలో చాలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే దేవుని ప్రజలుగా ఉంటున్న మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. గతంలో మరి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, క్రైస్తవులు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది. క్రైస్తవులు అంటే వీళ్ళు మంచి మరి వ్యక్తిత్వం గలవారు, మంచి పనులు చేసేవారు, ఇతరులకు సహాయం చేసేవారు, ఇతరులను ప్రేమించేవారు, ఏ గొడవలకి వెళ్ళని వారు, ఏ గొడవలు పెట్టుకోని వారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి వేరే స్థాయికి పడిపోయింది. దానికి గల కారణాలు అనేకం. అయినప్పటికీ మనము మరి వాటిని మన దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నింటినీ కూడా మనము గైకొనాలి. ఒకవేళ అవన్నీ చేసి యాకోబు గ్రంథంలో రాసి ఉంటుంది, ఒకసారి తీయడం 2:8 లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. స్వాతంత్రం ఇచ్చి నియమము చెప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇక్కడ మరి మనం అనొచ్చు, ఇప్పుడు వాక్యాలన్నింటిలో మరి ఆజ్ఞలను మనము ఏం చేస్తలేము కదా అంటే, ఒకటి చేసి ఒకటి చేయకున్నా, ఇంకొకటి చేసి ఇంకొకటి చేయకున్నా కానీ మనము చెయ్యని వారిని. వ్యభిచారం చేస్తలేము, అబద్ధాలు ఆడతలేము, నరహత్యలు మనం అసలే చెయ్యము, ఇంకా ఇవన్నీ ఏవి మనం చెయ్యము. కానీ ఇవన్నీ చేయకుండా మరి మనము ఒకటే ఒక ఆజ్ఞలో నిన్ను వాళ్ళని గురు వాళ్ళని ప్రేమించి ఈ ఒక్క ఆజ్ఞలో మనం తప్పిపోయినట్టయితే ఆ మిగతా మీ అన్ని ఆజ్ఞల్లో కూడా తప్పిపోయిన వారమే కదా. అంటే ఒక్కటి లేకున్నా ఏమీ లేనట్టే. అన్నీ కూడా మనం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మనము కలిగి ఉండాలి కదా. ఇప్పుడు మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారు కదా, శత్రువుని సైతం ప్రేమించమని బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పింది. ఎవరిని? మనకి మేలు చేసిన వారికి మనం మేలు చేయడము కామన్. మనకు ఎవరైతే మేలు చేస్తారో ఆ మేలు చేసిన వారికి మేలు చేయడం అనేది క్వైట్ కామన్, అంటే అది సహజం, అంతేనే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే మన రక్త సంబంధులు ఉన్నారు, లేకపోతే మన బంధువులు ఉన్నారు, వారు మనతో చక్కగా మంచిగా ఉన్నారు అనుకోండి, వారికి మనం వాళ్ళు ఏమన్నా అడిగితే మనం చేయమా? చేస్తాం. అది మన శత్రువులకు సంగతి. వాడు మన శత్రువు, వాడికి నేను ఎందుకు చేయాలి?
వాడు నాకు ఇట్లా చేసి నాకు అట్లా చేసి నేను ఎందుకు వాడికి సహాయం చేయాలి? ఒకవేళ వాడి సహాయం అవసరం ఉంది అని తెలిసినప్పుడు, అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ఒక మంచివాడి సహాయం చేయడం వల్ల ఇది లేదు, కానీ శత్రువుని సైతము ప్రేమించాలని ఈ యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది. ఒకవేళ శత్రువుని సైతం మంచివాడినే ప్రేమించాలి, శత్రువుని మరి ద్వేషించాలని అంటే ఎట్లుంటది? ఒకసారి మనమందరం పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచన చేయండి కదా. యేసు ప్రభు వారి శత్రువులను సైతం ప్రేమించారు. ఆయన పక్షాన అబద్ధం చెప్పిన వారి పట్ల, ఆయన పక్షాన దొంగ సాక్ష్యం చెప్పిన వారి పట్ల, ఆయన మీద ఉమ్ము చేసిన వారి పట్ల, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారి మధ్య, ఆయన మీద ఎన్నో మరి భయంకరమైన వారిని కూడా ఆయన మీద చేశారు. వారందరి మీద ఆయన కనికరం చూపెట్టారు. అంతకన్నా ముందు మరి పేతురు ఒక బండ్రోతు చెవిని నరుకుతాడు యేసు ప్రభుని పట్టుకొని వచ్చినప్పుడు. అప్పుడు కూడా ఆయన నియమాలు తీసి మళ్ళీ ఆయనకు ఒక స్వస్థత చేశాడు. అంటే యేసు ప్రభు ఎంత దీన మనసు కలవాలో మనం అర్థం చేసుకోవాలి కదా. శత్రువులను సైతం ప్రేమించే గొప్ప మనసు యేసు ప్రభుది. అట్టి మనసు మనకు కూడా ఉండాలి, అవునా కదా? అలాంటి మనసు ఉంది కాబట్టి మరి అందుకని మీరు చదువుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఒక పద్యం ఉండే, తెలుసా మీకు? సుమతి శతకాల ఉపకారికి ఉపకారము విపరీతంగా చేయువారు ఉపకారికి ఉపకారము నేను చెప్తున్నాను. అందుకని ఇందాక చెప్పాను కదా, అప్పటికప్పుడే అన్ని మర్చిపోతాం మనం కదా. చిన్నప్పటి కాబట్టి మర్చిపోయాం, కానీ కొన్ని సూత్రాలు ఉంటాయండి, అవి మన జీవితంలో ఎప్పటికి కూడా మనము గుర్తు ఉంచుకోవాలి కదా, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా మనని అంటే మన యొక్క జీవిత విధానాన్ని ఇది చేసేటివి. ఆయన రాసిండు, వేమన రాసిండు ఈ పద్యం. వేమన ఎక్కడి నుంచి రాసిండంటే, ఎక్కడి నుంచి రాసింది, అసలు ఎక్కడ వచ్చింది? ఒకవేళ మీరు వేరేది కాదు కానీ వేమన సూక్తులు ఒకవేళ చదివినట్టయితే అవన్నీ కూడా బైబుల్కి దగ్గరగా ఉంటాయి. నేను చదివిన బైబుల్కి దగ్గరగా ఉంటాయి. అంటే మనం ఏదైతే బైబుల్ మనకు బోధిస్తుందో అవన్నీ కూడా ఆయన పద్యాల రూపంగా రాశాడు. డజంట్ మ్యాటర్ ఆయన ఎవరు, ఏంది, ఆయన కులం ఏంది, ఆయన మతం ఏంది, ఆయన అనేది మనకు అనవసరం. కానీ ఆయన రాసిన పద్యంలో అర్థం ఏంటంటే మంచి వారిని ఎవరైనా ప్రేమిస్తారు, అందులో గొప్పతనం లేదు. కానీ ఎవరిది గొప్పతనం అని అంటే ఎవరైతే శత్రువుని సైతము నిగమించక, అంటే ఎటువంటి ఇది లేకుండా, నో కండిషనల్, ఎవరైతే అన్కండిషనల్ గా శత్రువుని సైతము ప్రేమిస్తారో వారే నేర్పాలి. మరి ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారా లేదా? చెప్పినా? ఈ యొక్క మాటలను మరి మన భక్తులు చాలా మంది కూడా అవలంబించారు. అవలంబించిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే విలియం కేరీ. నేను గర్వపడుతున్న ఇలాంటి భక్తుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు. ఎందుకు అనంటే మన బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందనంటే మనము భక్తి పనులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం, మంచిది. అలాంటిది ఇలాంటి భక్తుల్ని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేసుకున్నట్టు నేను గర్వపడుతున్నాను. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మనం కాలక్రమేణా మర్చిపోతా ఉన్నాము. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు. విలియం కేరీ ఎంతమందికి తెలుసు? విలియం కేరీ చెప్పండి. తెలుసా లేదా? తెలుసా అని చెప్పండి. పిల్లలు తెలియదా మీకు? మరి చెప్పండి, తెలుసా అని చెప్పండి. ఏం చేశాడు ఆయన? విలియం కేరీ 17 ఆగస్టు 1761లో ఇంగ్లాండ్ అనే దేశంలో జన్మించాడు. ఎక్కడ? ఇంగ్లాండ్ అనే దేశంలో జన్మించాడు. ఇంగ్లాండ్ అనే దేశంలో జన్మించిన ఆయన మరి 1793లో
ఇండియాకి వచ్చాడు. కోల్కతా, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలోకి వచ్చాడు. కోల్కతాలోకి వచ్చిన ఆయన ఏం చేసిండు అంటే మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు తర్జమా చేయబడ్డది. ఈ రోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది అని అంటే కారణం ఎవరు అని అంటే విలియం కేరీ. ఇదే కాదు, 33 భాషలలో ఆయన బైబిల్ గ్రంథాన్ని తర్జమా చేసి 17 భాషలలో ఆయన పూర్తి చేశాడు. ఎన్ని భాషలలో? 17 భాషలలో ఆయన పూర్తి చేశాడు. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి 4 నెలలు పడవ ప్రయాణం భారతదేశానికి కోల్కతాకి రావడానికి 4 నెలల సమయం. ఈ 4 నెలల సమయంలో ఏం చేశారో తెలుసా? ఈ 4 నెలల సమయంలో తెలుగు రాయడాన్ని, తెలుగు చదవడాన్ని, తెలుగు మాట్లాడడాన్ని నేర్చుకున్నాడు. ఎన్ని నెలలు? జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. 4 నెలలు ఏం చేసిండు అని అంటే, ఆ మిషనరీ ఏం చేసిండు అని అంటే, ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకొని భారతదేశానికి మిషనరీగా బయలుదేరి వచ్చాడు. ఈ యొక్క భారతదేశం ఆ రోజులలో ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకుంటారా? 17వ శతాబ్దంలో అంటే ఏ విధంగా ఉన్నది? ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, ఎటువంటి ఏమీ లేవు, భయంకరమైన పరిస్థితులు ఉన్న దగ్గరికైనా మరి దేవుని యొక్క పిలుపుని అందుకొని మిషనరీగా మరి ఆయన భారతదేశానికి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వస్తూ ఒక్కొక్క భాష, ఇండియన్ లాంగ్వేజెస్ మీద పట్టు. ఆయన ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న భాష ఏంటి? బెంగాలీ కదా. వెస్ట్ బెంగాల్ ఏం మాట్లాడతారు? బెంగాలీ మాట్లాడతారు. ఆ యొక్క బెంగాలీ భాషను 4 నెలలు మరి రాయడం, చదవడము అవన్నీ కూడా నేర్చుకున్నాడు. నేర్చుకొని బెంగాల్లో అడుగు పెడుతూ, లేకపోతే కలకత్తాలో అడుగు పెడుతూనే ఆయన వాళ్ళ భాషలోనే మాట్లాడారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనెవరు ఇస్తున్నాడు, ఈ తెల్లవారి మన భాష మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయి మరి మొత్తం మీద అయితే ఆయన మరి వెస్ట్ బెంగాల్ కలకత్తాకు వచ్చిండు. కలకత్తాకు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య అక్కడ ప్రారంభించిన మొదట్లో ఆయన సొసైటీని చూసారండి. వస్తూనే యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే గొప్ప దేవుడు, యేసు ప్రభుని మీరందరూ నమ్ముకోవాలి, యేసు ప్రభుని ఇది అది అని ఏం చెప్పలేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని గమనించారు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం, ఏముంది, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమి అంటే వీళ్ళ యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉన్న దాని మీద ఆయన స్టడీ చేసి ఒక్కొక్క దాని మీద ఆయన మరి పని చేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు మరి సతీ సమాగ్రహణం అంటే తెలుసు కదా. అంటే ఆ రోజులలో మన భారతదేశంలో ఉన్న ఆచారాలు కొన్ని భయంకరంగా ఉంటుండే. ఏది ఆచారం అని అంటే, మొదటిగా బాల్య వివాహాలు ఉంటుండే. తెలుసా? బాల్య వివాహాలు అంటే చిన్న పిల్లల్ని మరి పెద్ద వారికి అంటే వయసుతో సంబంధం లేకుండా ముసలి వారికి కూడా ఇచ్చి మ్యారేజ్ చేసేవారు. అంటే పెద్ద వయసు వారికి కూడా మ్యారేజ్ చేసేవారు. అయితే వీళ్ళు చిన్న పిల్లల్లాగానే ఉండిపోతుండే. వారి వయసు అయిపోయి చనిపోతుండే. చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా చితి మీద కాల్ చేయడం అదొక ఆచారంగా ఉండేది భారతదేశంలో. చూడండి ఎంత భయంకరము. ఈమెనేమో చిన్నపిల్ల, పెళ్లి చేసిన ముసలోనికి. పోనీ సరే కరెక్ట్ ఏజ్ అయిన పెళ్లి చేస్తానంట, వాడు ఈమె కనీసం ఒక 30-40 సంవత్సరాలు బ్రతుకుతుండే అన్నట్టు. కానీ ముసలోనికి పెళ్లి చేసినాక వాడు ఏంది చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమెను కూడా మరి అతి క్రూరంగా, అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటే నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చిత్తి మీద పెట్టడం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అదే గమనించిన ఆయన దాని మీద చాలా బాధపడ్డాడు. ఆలోచన చేసి మరి దీని మీద మనము పోరాడాలి అని చెప్పి ఆయన పోరాటం మొదలు పెట్టినప్పుడు ఆయన ఒక వ్యక్తిని కలిసి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్ సహాయంతో ఆయన ఈ యొక్క ఉద్యమం మీద పోరాటం చేసి ఇది తప్పు, ఈ విధంగా చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇలా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మరి ఆయనతో కలిసి విలియం కేరీ పోరాడి మరి దాని మీద విజయం సాధించి మరి ఆ యొక్క ఏదైతే పద్ధతి ఉందో దాన్ని క్లోజ్ చేసేసారు. ఈ రోజు నిజంగా భర్త చనిపోయినాక కూడా భార్యలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే కారణం ఎవరు? అవునా కాదా? ఎస్. భర్తలు చనిపోతే భార్యను చంపే స్థితి నుంచి భర్తలనే చంపే స్థితికి మనం అందరం చేరామంటే
అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన దాని మీద పోరాడాడు. సమాజంలో జరుగుతున్న ఆ యొక్క దుస్థితి మీద, ఆ యొక్క అలవాట్ల మీద, ఆ యొక్క సంస్కృతుల మీద, లేకపోతే ఏమంటారు దాన్ని, సాంప్రదాయాల మీద పోరాడాడు, దాన్ని తీసేశాడు. అంతేకాకుండా ఈయన యొక్క మంచితనాన్ని చూసి రాజా రామ్మోహన్ రాయ్ ఆయనకు స్థలాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దేనికి స్థలాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడనంటే, ఈ రోజు ఆడపిల్లలు మగోళ్లకు సమానంగా చదువుకుంటున్నారని అంటే కారణం విలియం కేరీ. మళ్ళా ఎందుకు అనంటే, ఆడపిల్లలకు స్కూల్ స్టార్ట్ చేసింది విలియం కేరీ. ఆ రోజులలో మగవాళ్ళు మాత్రమే, మగవాళ్ళలో కూడా కొన్ని కులాలు మాత్రమే చదువుకోవాలి, ఎవరంటే వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. అలాంటి రోజులలో మరి ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి అనేది కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది విలియం కేరీ. ఈ రోజు మరి మగవారు ఆడవారు సమానంగా సమానత్వం కోసం మనం మాట్లాడుతున్నామే, దీనికోసం పెద్ద పెద్ద సభలు చెప్తాం, పెద్ద పెద్ద ఇవన్నీ చేస్తాం. దీనికి గల కారణం ఎవరు అని అంటే విలియం కేరీ. ఈ రోజు ఆడపిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లు, పెద్ద పెద్ద అధికారులు అవుతున్నారు అని అంటే కారణం ఎవరు అంటే విలియం కేరీ. ఆడవారికి మొట్టమొదటిసారిగా మరి స్కూల్ ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని ప్రవేశపెట్టిన భారతదేశంలో అంటే విలియం కేరీ. చూడండి, ఇవన్నీ ఎందుకు చేసిందంటే దేవుని ప్రేమను బట్టి. అవునా కదా? దేవుడు ఆయనకు ఇవన్నీ సంగతులన్నీ కూడా బయలుపరిచిండు. అలా పలానా దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు వెళ్ళి వీటి మీద పోరాడమని చెప్పిండు. కాబట్టి ఆయన అవన్నీ కూడా చేయగలిగిండు. అంతేకాకుండా ఆయన వచ్చి మత ప్రచారం చేయలేదండి, ఆయన వచ్చి మతాన్ని మార్చలేదండి, ఆయన వచ్చి ఇంకేదో చేయలేదండి. కానీ మనుషులకు ఏదైతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంటుందో వాటన్నిటి కూడా మనుషుల జీవన విధాన శైలిని మార్చేశారు విలియం కేరీ. ఇంకో మాటలో చెప్పాలనంటే, మనం ఈ రోజు రాస్తున్నాము అంటే కారణం విలియం కేరీ. ఎందుకో చెప్పండి. సీరా, అప్పుడు ఇంకు పెన్స్ ఉంటాయి. ఎంతమంది తెలుసు ఇంకు పెన్స్? అందరూ తెలుసు. ఇంకు పెన్ లో ఏం కోసం నడుస్తుంది? నీళ్ళు కోసం నడుస్తుందా, పెట్రోల్ కోసం నడుస్తుందా? ఇంక్, సీరా అంటారు దాన్ని. ఆ ఇంకుని ప్రవేశపెట్టింది అంటే ఇంకుని భారతదేశానికి తీసుకొచ్చింది విలియం కేరీ. ఈరోజు మనం రకరకాల పెన్నులతో రాస్తున్నాం. చూడండి ఎంత గొప్ప పనులు చేసిందో. మళ్ళా అంతేకాకుండా ట్రైన్ స్టీమ్ ఇంజన్ ని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా మాకు ఇంజన్ కావాలి, ఇక్కడ కూడా మాకు ట్రైన్ కావాలి, ఇక్కడ సౌకర్యాలు బాగలేవు, ఇక్కడ కూడా మాకు ప్రజలు ప్రయాణం చేయాలంటే కాలినడకతో చేస్తున్నారని చెప్పేసి స్టీమ్ ఇంజన్ ని మరి మొట్టమొదటిసారిగా కోల్కతా అనే ప్రాంతంలో ఆయన ప్రవేశపెట్టింది. ఎవరండి? మిషనరీ. ఎందుకు వచ్చిండు భారతదేశానికి? దేవుని ప్రేమను పట్టుకొని వచ్చిండు. దేవుని ప్రేమను పట్టుకొని వచ్చి ఇన్ని పనులు చేసిండు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే బ్యాంకింగ్. ఈరోజు మనం పైసలు దాచి పెట్టుకుంటున్నాం కదా, బ్యాంకులలో ఇస్తున్నాం కదా, లక్షల కోట్లు స్విస్ బ్యాంక్ ఉంది కదా. ఈరోజు మరి ఇవన్నీ ఉన్నాయంటే కారణం విలియం కేరీ. మళ్ళా మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది కూడా విలియం కేరీ. ప్రింటింగ్ ప్రెస్ తెలుసా? అచ్చు, ముద్ర, ప్రింటింగ్ ప్రెస్ ని తీసుకొచ్చింది కూడా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా విలియం కేరీ. ఇన్ని చేసిన విలియం కేరీకి తిరిగి మన భారతదేశం ఏమి ఇచ్చింది తెలుసా? ఆయన మరి ఆ దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతము మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సదుపాయాలు అంటే ఈ యొక్క ప్రాంతం అక్కడ మంచి ఇంగ్లాండ్ అంటే అప్పటికే మంచి ప్రసిద్ధి చెందిన దేశం అది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ పబ్లిక్ తో పాటు ఆయనకు వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళతో. ఆయనకు లోకల్ పబ్లిక్ తో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని మరి ఒక కంపెనీ పేరు మీద దోచుకోవడానికి వచ్చారు. తెలుసు కదా మనందరికి. వారి నుంచి కూడా ఈయనకు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి. ఎవరితోని? బ్రిటిష్ వారితోని. వాళ్ళ సొంత రాజ్యము బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా ఈయన ఇవన్నీ కార్యాలు ఇక్కడ చేస్తున్నారని వాళ్ళు కూడా ఈయనను వ్యతిరేకించారు. ఇటు ఇక్కడ పోరాటం, అక్కడ వాళ్ళ అధికారులతో కూడా పోరాటం చేశారు.
చేసి మరి అందరితో చేసి మరి ఆయన ఏదైతే నమ్ముకున్నాడో, ఏదైతే సిద్ధాంతం ఆయన కలిగి ఉన్నాడో, ఏదైతే విజన్ కలిగి ఉన్నాడో ఆ విజన్ మాత్రం ఆయన విడిచిపెట్టలేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ఈ ప్రయాణంలో ఆయన తన కుమారుని కోల్పోయాడు, ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు, వాళ్ళ భార్యని కోల్పోయాడు. ఆయన ఏదైతే ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ దాదాపుగా ప్రింట్ ఏదైతే చేయాలని ఆయన ప్రింట్ చేయాలని చేసి రెడీ చేసిండో మొత్తం అయిపోయిన లాస్ట్ మూమెంట్ లా ప్రింటింగ్ ప్రెస్ ని తగలబెట్టారు. వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు మరి కనీసం ఆయనను తీసుకొని పోయి సమాధి చేయడానికి ఎవ్వరు రాదు. ఆయన భార్య పట్టుకొని పోయి ఆయన సమాధి చేసి ఇంటికి వస్తున్నప్పుడు మరి ఆయన దగ్గర పనిచేసే ఒక ఆయన ఉరికొచ్చి, అయ్యా మన ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుంది, ఆ ప్రింటింగ్ ప్రెస్ ని తగలబెట్టేశాడు. ఇవన్నీ చూసిన వాళ్ళ భార్యకు పిచ్చెక్కింది, అంటే మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆమె అదే స్థితిలో చనిపోయింది. అంటే ఆ డిప్రెషన్ లో ఉండి పిల్లలు చనిపోవడము, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఇదంతా చూసి ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము, ఏంది అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆమె డిప్రెషన్ లో చనిపోయింది. అయినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనుకున్నది మాత్రము విడిచిపెట్టకుండా ఆయన ఏదైతే ప్రారంభించడం స్టార్ట్ చేసిండో, రాయడం స్టార్ట్ చేసిండో, తర్జుమా చేయడం స్టార్ట్ చేసిండో అవన్నీ కూడా ఒక్కసారిగా తగలబడిపోయి, ఒక్కసారి ఊహించండి ఎట్లుంటది పరిస్థితి. ఆయన విడిచిపెట్టలేదండి, అక్కడికి విడిచిపెట్టి వద్దు అని వెళ్ళిపోలేదు. తిరిగి దేవుడు నాకు చెప్పిన పని నేను నమ్మకంగా ముట్టించాలి, నమ్మకంగా చెయ్యాలని మళ్ళా పునఃప్రారంభించాడు. ఏదైతే కాలిపోయిందో, ఏదైతే ఇదైందో మళ్ళా రాయడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఈ బైబిల్ గ్రంథంని 2 అధ్యాయాలు రాయండి, నేను చెప్తా 2 రోజులు పడుతుంది. అది కూడా ఏంది, ఆంగ్ల భాషలో కాదు, వేరే భాషలో తర్జుమా చేయాలి, దాన్ని రాయాలి అని అంటే ఎంత ప్రాణం. అది కూడా ఏంది, ఒకటి కాదండి. లేకపోతే అది తగలబడకపోతే 33 భాషలలో ఆయన తర్జుమా స్టార్ట్ చేశారని నేను చెప్పాను కదా. అది తగలబడకపోతే 33 భాషల్లో ఆయన పూర్తి చేయగలిగేవాడు. అది తగలబడిపోయింది, ఆయన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది కాబట్టి తిరిగి ఆయన 17 భాషలలో పూర్తి చేయగలిగింది. అవన్నీ ఆగిపోతే మళ్ళా స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి. మళ్ళా స్టార్ట్ చేసి ఫస్ట్ మన దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ముద్ర అయింది ఏంటంటే మన బైబిల్లో, మన భాషలో. ఈరోజు మనం తెలుగులో అంటే మనకు వాడుక భాషలో బైబిల్ ఉన్నా కానీ మనం దీన్ని చదవడానికి ఏం చేస్తున్నాము, విముఖత చూపిస్తున్నాం. చూడండి, ఆయన అంత చేసి మన కోసం ఈ రోజు ఆయన ఫలాలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు మనకు చేసిన మేలు మనం పొందుకున్నాం. తిరిగి మరి మనకు ఏం చేసామంటే ఏమీ లేదు. ఆయన మరి 72 సంవత్సరాలు బ్రతికిండు. ఆయన అక్కడ యూనివర్సిటీలు కట్టిండు, హాస్పిటల్స్ కట్టిండు, మరి యూనివర్సిటీస్ కట్టిండు, బైబిల్ కాలేజ్ ఉంది కలకత్తాలో. ఆయన సమాధి కూడా కోల్కతాలోనే ఉన్నది. ఎప్పుడు 72 ఏళ్లకు 1834 జూన్ 9, 1834 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా సమాధి పడలేదు. చూడండి, ఆలోచన చేయండి, ఎందుకు ఇవన్నీ చేసిందంటే ఆయన ప్రేమించదు. ఆయనను ప్రేమించిన దేవుని ప్రేమ ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన నన్ను నేను ప్రేమించుకోవడం కాదు, నేను ఇతరులను ప్రేమించాలని మన భారతదేశాన్ని ప్రేమించదు. భారతదేశాన్ని ప్రేమించి ఆయన యొక్క దేశానికి వచ్చి ఆయన చెయ్యవలసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆయన ప్రయాసం చేశాడు. ఒక ఫాదర్ ఆఫ్ ద మిషనరీస్ తెలుసా? ఆయనకున్న బిరుదు ఏంటో తెలుసా? ఫాదర్ ఆఫ్ ద మిషనరీస్. విలియం కేరీకున్న బిరుదు ఫాదర్ ఆఫ్ ద మిషనరీస్. ఆ యొక్క బిరుదును అనుకున్నాడు. ఆయనకు దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేశాడు. దేవుని చేత దేవుని ప్రేమ నిజమైనదని ఆయన నిరూపించాడు. మొన్న ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదండి. ఆయన చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అదంతా ఒక్కరోజు చెప్పడం వీలు కాదు. అంత పెద్ద ఇది మీరు యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నది. మిషనరీ కోసం చదవండి, దయచేసి చెప్తున్నా, మిషనరీ కోసం చదవండి. మిషనరీలు ఏం చేసి వాళ్ళందరూ కూడా సజీవ సాక్షులు మనకు. అయితే
మొన్నటి దినాన 23వ తారీఖు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఎంతమంది నా బహుశా నా స్టేటస్ లో చూసి ఉంటారు, చూసిరో లేదో కానీ 23వ తారీఖు గ్రహణ్ స్ట్రెయిన్ తెలుసా? ఇంతకుముందు చెప్పాను, గుర్తున్నారా? గ్రహణ్ స్ట్రెయిన్ ఆయన ఆస్ట్రేలియన్ మిషనరీ మన భారతదేశానికి వచ్చిండు. ఎక్కడికి వచ్చిండంటే ఈయననేమో కలకత్తాకు వచ్చిండు, ఈయననేమో ఒడిశాకు వచ్చిండు. ఒడిశాకు వచ్చి ఏం చేసిండు అని అంటే ఆయన తన 3 పిల్లలతో పాటు తన సతీమణిని తీసుకొని ఎక్కడికి వచ్చిందంటే ఒడిశా ప్రాంతానికి వచ్చింది. ఒడిశా ప్రాంతానికి వచ్చి ఆయన అక్కడ పరిచర్య మొదలు పెట్టాడు. పరిచర్య మొదలుపెట్టి కుష్టి రోగుల మధ్యలో, పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని మళ్ళీ అదే చెప్తున్నాం, బైబిల్ పట్టుకొని చెప్పలేదు, కుష్టి రోగుల మధ్యలో పరిచర్య ప్రారంభించారు. కుష్టి రోగుల మధ్యలో పరిచర్య ప్రారంభించి మరి లెప్రసీ అనేది తెలుసు కదా మనందరికి. కుష్టి రోగాన్ని ఎవరైనా ఇంట్లోకి రాణిస్తారా? అది ఎంత సొంత తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కానీ కుష్టి రోగం వచ్చిందంటే అంటరాని రోగం అని దానిని ఎక్కడ పెట్టేవారు? ఊరవతల పెట్టేవారు. అలాంటి వారి మధ్యలో ఆయన ఏం చేసిందంటే సేవ చేయడం. అంటే అప్పట్లో మన దగ్గర మెడిసిన్ లేదు సరిగ్గా, తెలుసా? మెడిసిన్ లేదు, వారికి వైద్యం అందేది కాదు. ఆ రోగం వచ్చిందంటే వాళ్ళు పాపం శాపం అంతే, ఇంకా వాళ్ళు చనిపోవాల్సిందే, వాళ్ళకి ఇంకా వేరే గతి లేదు, వాళ్ళు చనిపోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఉన్న వారి దగ్గర ఆయన మన యొక్క చక్కటి దేశం ఆస్ట్రేలియా దేశాన్ని విడిచిపెట్టి మరి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చిందంటే 1923 జనవరి 1999 ఆయన మరణించాడు. ఆయన ఎప్పుడు వచ్చిందేమో తెలియదు. ఆయనకు మరి భారతదేశానికి వచ్చిన తర్వాత కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న వారు కొంతమంది ఏం చేశారంటే దాన్ని చూసి ఓర్వలేక దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారో తెలుసా? మత మార్పులు చేస్తున్నారు. ఒక పేరు దానికి తగిలించి, ఒక ట్యాగ్ ని తగిలించి ఆయనను అతి దారుణంగా కిరాతకంగా ఆయన చేసే పనికి మెచ్చుకోవాల్సింది పోయి ఎవరు ముట్టుకోని వాళ్ళని ఆయన ముట్టుకుంటుండు, ఎవరిని చేరదీయని వాళ్ళని ఆయన చేరదీస్తుండు. మనం ఎవ్వరం కూడా మనం సొంతమై ఉండి కూడా మనం చేయలేని పని ఆయన చేస్తుండని ఆయన అప్రిషియేట్ చేయాల్సిన బదులు ఏం చేసిరంటే ఆయన మిషనరీ పని మీద వేరే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అలవాటు ఏంటంటే ఆయన, ఎందుకంటే అక్కడ ఇల్లు లేదు కదా, ఆయనకు ఇల్లు లేదు కాబట్టి ఆయన ఏం చేస్తుండేనంటే అదే వ్యాన్ లో ఎక్కడైతే వెళ్తుండేనో అదే వ్యాన్ లో ఉంటుండే, అదే వ్యాన్ లో పడుకుంటుండే. అయితే తను తన కుమారుడు ఇద్దరు కూడా, ఫిలిప్ అండ్ తిమోతి ఇద్దరు, ఒక ఆయన 10 సంవత్సరాలు, తిమోతి 6 సంవత్సరాలు, ఇద్దరు కుమారులతో కలిసి తన వాహనంలో పడుకున్నప్పుడు రాత్రి పెట్రోల్ పోసి ఆ వాహనాన్ని అంతటిని కూడా అతి దారుణంగా కిరాతకంగా తగలబెట్టారు. ఆ పిల్లలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని చుట్టూ ఉండి నిలబడి వాళ్ళని బయటికి రాకుండా వారిని లోపలనే తగిలి అంటే కాలిపోవాలన్నట్టు చేసి దారా సింగ్ అనే ఒక వ్యక్తి. చూడండి, ఆయన దేవుని ప్రేమను మరి ప్రజల మధ్యలో ఇది చేస్తుంటే మరి తిరిగి మనం ఏం చేస్తామంటే వాళ్ళని చంపేస్తాం. ఇలా మిషనరీలు అనేకులు మరి దేవుని ప్రేమను ప్రకటిస్తూ చనిపోయిన వారు ఉన్నారు. చూడండి, మరి ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ పోరాటము, ఎందుకు అనంటే దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని ప్రేమను చెప్పడం కాదు కదా. క్రియలేని విశ్వాసము మృతం, క్రియా రూపకంగా ఉండాలి కదా, అన కదా. క్రియ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడం కామన్, చెప్పచ్చు, కానీ దానికి రుజువేంది? ఆ రుజువు వీళ్ళు చూపెట్టారు. దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించడం కాదు, ప్రేమను చూపెట్టాడు మనకు, అవునా కదా. ఎట్లా చూపెట్టాడు? తను తాను బలి కావడం వల్ల, సిలువలో తను తాను మరణించడం ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పి రుజువు చేసుకున్నాడు.
మరి వీళ్ళు కూడా ఈ మిషనరీలు కూడా ఆయన దేవుని మాటలను మేము ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటలని, బైబిల్ని మేము అవలంబిస్తున్నాము, చేస్తున్నామని ఉడిగా చెప్పలేదండి. వాళ్ళు చేసి చూపెట్టారు, క్రియారూపకంగా చేసి చూపెట్టారు, దేవుని ప్రేమను రుచి చూపెట్టారు, చేశారు, చెప్పలేదు. మన జీవితం కూడా అదే విధంగా ఉండాలి. దేవుని ప్రేమను చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. క్రియ చేయడం వేరు, చెప్పడం వేరు. ఒకసారి ఒక చిన్న సంఘటన నేను గుర్తు చేస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే 2002లో 3లో కావచ్చు, అది ఇంచుమించు 2002 అనుకుంటా నాకు తెలిసి. మన నాంపల్లిలో ఎస్ఎస్సి బోర్డు ఉంది. ఎస్ఎస్సి బోర్డు తెలుసా? ఎస్ఎస్సి బోర్డు నాంపల్లిలో ఉంది. అయితే నేను ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు పక్కన ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఒక బాబు, ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు శ్రీకాకుళము దగ్గర నుంచి వచ్చాడు. విజయనగరము శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చిండు. వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. వాడు బయట హోటల్ మధ్యలో మెట్ల మీద నిలబడి ఉన్న ఆయనను నేను గమనించినప్పుడు కొంతసేపు అట్లనే చూస్తుంటే ఆయన ఎందుకో నాకు ఆయనతో మాట్లాడాలని అనిపించి పోయి ఆయనతో మాట్లాడినా. ఏం బాబు, ఏంది ఇక్కడ ఉన్నావు, ఏంది అని అంటే ఆయన స్టోరీ చెప్పిండు. అన్న, మాకు ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చి నా సర్టిఫికేట్స్ అన్ని కూడా మరి ఆ వర్షంలో మరి భయంకరమైన ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వర్షంలో నాకు సర్టిఫికేట్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి, ఎక్కడో పోయినాయి. ఏమి ఇప్పుడు నా దగ్గర ఒక సర్టిఫికేట్ కూడా లేదన్న. అందుకనే నేను ఈ బోర్డు కప్పుడు మనకు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా ఎస్ఎస్సి బోర్డు మన నాంపల్లిలో ఉంటుంది. ఆయన ఆ నాంపల్లికి రావడం వచ్చింది, కానీ ఆయన దగ్గర తిరిగి ఆ యొక్క సర్టిఫికేట్ పొందాలంటే రుజువు ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. మరి తిరిగి ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవు. కనీసం అక్కడ తినడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఉట్టి చేతులతో ఉన్నాడు ఆయన. వచ్చి చేతులతో ఉన్నప్పుడు నేను మాట్లాడినా, ఏంది అంటే ఇటు ఉందన్నా అనగానే ఇమీడియట్లీ ఆయన ఫీజు పైసలు ఎంత ఉందో ఆ ఫీజు కట్టించిన. ఫస్ట్ నువ్వు తిన్నాడు. తిన్న తర్వాత ఫీజుకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఫీజు కట్టిండు, సర్టిఫికేట్ తీసుకున్నాడు, అంటే అప్లికేషన్ చేసిండు. దాని తర్వాత తిరిగి ఆయన ఊరికి పోవడానికి కూడా డబ్బులు ఇచ్చిన. ఇక్కడ సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి చూడడం, చదవడం అలవాటు అనమాట. అయితే ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ పిల్లోడు గ్రూప్ 2 జాబ్ కొట్టిండు. ఒక మారుమూల ప్రాంతంలో, ఆ మారుమూల ప్రాంతం నుంచి మరి ఆయన వచ్చిండు. మరి ఆయన ఆ యొక్క స్థితిలో అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఏదో చిన్న సహాయం, 500 రూపీస్, ఒక చిన్న సహాయం 500 రూపీస్ చేసిన ఆశ, అది ఆయన ఇంటర్వ్యూలో గుర్తు చేసింది. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన గ్రూప్ మరి ఎంఆర్ఓ అయ్యిండు, తహసీల్దార్ అయ్యిండు. అంటే చూడండి, ఒకసారి దేవుని ప్రేమను మనం ఆ విధంగా క్రియారూపకంగా చూపెట్టినట్టయితే దేవుడు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఆయన కులం ఏందో, మతం ఏందో, ఎక్కడ వారో, ఏ ప్రాంతమో అవన్నీ తెలియదు మనకు. దేవుని ప్రేమను వీలైనంత మటుకు మనము చూపెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ ఎంత దినాల్లో ఉంటున్నాము, భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. మన మీద ద్వేషము, పగ, ఈర్ష, ఎప్పుడు ఎవరిని ఎట్లా చంపుతామా అని. మొన్న మేము 23వ తారీఖు ఆయన చనిపోయిన రోజు ఉండే గ్రహించండి. ఆయన చనిపోయిన రోజుకి మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశాము. ఎందుకు అని అంటే ఈ రోజు వరకు కూడా మన అనంతపురంలో చూసాము, ఇంకా కొన్ని ప్రాంతంలో చూస్తా ఉన్నాము. క్రైస్తవుల మీద దాడి భయంకరంగా హింసిస్తా ఉన్నారు. ఏది వీళ్ళు చేసిన పాపము అని అంటే దేవుని ప్రేమను చాటిస్తున్నారు, దేవుని ప్రేమను చూపిస్తున్నారు. ఈ రోజు సమాజంలో చదువు, ఎడ్యుకేషన్ ఉన్నది అని అంటే, ఈ రోజు సమాజంలో మనకు విద్య, వైద్యం అందుతుంది అని అంటే దానికి గల కారణం క్రైస్తవులు కాదా? క్రైస్తవ మిషనరీలు కాదా? చూడండి, అయినప్పటికీ పర్వాలేదు, వాళ్ళు మనల్ని తిట్టినా పర్వాలేదు, వారు మనల్ని కొట్టినా పర్వాలేదు, వారు మనల్ని దూషించినా పర్వాలేదు, వారు మనల్ని ఏమి చేసినా పర్వాలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నారు కదా, బ్రతుకుట క్రీస్తే. చూడండి, అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి. మనలాంటి మానవులే కదా వాళ్ళు.
విలియం కేరీ కావచ్చు, లేకపోతే గ్రాహం స్టైన్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా మనము మిషనరీల నుంచి మనము నేర్చుకోవాలి, చూడాలి. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో చేసిన పైన వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. మనం మిషనరీ పరిచర్య మళ్ళా ప్రారంభించాలి. ఏదైతే ఈ మధ్యలో మిషనరీ పరిచర్య కావట్లేదు కదా. మిషనరీ పరిచర్య ఏంటంటే దేవుని ప్రేమను రుచి చూపడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడము, దాన్ని మరి అక్కడి నుంచి వ్యసనాల నుంచి. ఇప్పుడు క్రైస్తవులు నేర్పేది ఏంటిరా బాబు అని అంటే, అరే బాబు దొంగతనం చేయొద్దు, తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు. ఇవన్నీ చేయడం ద్వారా నీకే ప్రమాదం కదా. బైబుల్ మన లిక్కర్ దాని మీదనే రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? మద్యం సేవించదు, ఏంటది హానికరమైన దాని మీదనే రాసి ఉంటుంది. సిగరెట్ మీద రాసి ఉంటుంది, గుట్కాల మీద రాసి ఉంటుంది, అన్నిటి మీద రాసి ఉంటుంది. ఇవన్నీ తిన్నవారు ఏది మొన్ననే మనం చూసాం. ఇక్కడ ఒక వ్యక్తిని మరి ఆయనకు అది గుట్కాలు అవన్నీ తిని 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 క్యాన్సర్ వచ్చి ఆఖరికి ఆ కుటుంబస్తులు కూడా ఆయన రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి మనం ఏం చేస్తున్నామని అంటే, అరే బాబు తినవద్దు రాదు, తాగవద్దు రాదు, చెయ్యొద్దు రాదు, చేస్తే తప్పు రాదు, కుటుంబం ఖరాబ్ అవుతుందిరా, లేకపోతే ఇదవుతుంది అని మనము వారికి చెప్తాం. అంటే మనుషులు, క్రైస్తవం ఏం చెప్తుందంటే మనుషులను మనుషులుగా బ్రతకమని చెప్తుంది. మనుషులను దేవుడు ఏ రూపకంగా చేశాడో, ఏ విధంగా చేశాడో, ఎందు నిమిత్తం చేశాడో, ఏ సందర్భంలో చేశాడో, ఏ సంకల్పాన్ని బట్టి చేశాడో ఆ విధంగానే బ్రతుకుమని మన క్రైస్తవం. కానీ లోకం ఏం చెప్తుంది? తినుడి త్రాగుడి సుఖించుడి. లాస్ట్కి సైతాను ఎప్పుడు ఎవరిని మృంగుదు కానీ 24 గంటలు 24/7 అల్లు పెరగకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎందుకు చేస్తుందో తెలుసా? చెప్పండి, ఎందుకు చేస్తుందో తెలుసా? సమయం కొంచెమే ఉంది అని చెప్పి సైతానికి బాగా తెలుసు. కాబట్టి అది అల్లు పెరగకుండా పోరాటం చేస్తూనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మత్తులో ఉన్నాం, నిద్ర మత్తులో ఉన్నాం. అది తన పని చేస్తూ సక్సెస్ అయితేనే ఉన్నది. మనం మాత్రం మనం చేయాల్సిన పనిని మనం విడిచిపెట్టాం. అయ్యగారు మన ఎంతో మంది పాస్టర్లు చెప్తూనే ఉంటారు. ఎంతో మంది సువార్త ప్రకటించడం కేవలం ఒకరి పని కాదు, ఇది కాదు, బాధ్యత కాదు, మనందరి బాధ్యత. నేనేదో చెప్పాలంటే మీరు పోయి ఆవేశంతో మీ ఆఫీస్లో కానీ, కొలిక్లో కానీ, లేకపోతే ఇంకొకరికో యేసుప్రభు దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పకండి. అట్లా కాదు, అది చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని బట్టి, మన ప్రవక్తని బట్టి, మన మాటలను బట్టి, మన యొక్క దీన్ని బట్టి ఖచ్చితంగా మారరా? మీరు గమనించినట్టు నాతోని ఎప్పుడో 2-3 ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పటికీ చెప్తానే ఉంటాను. వాళ్ళందరూ క్రైస్తవులే, వాళ్ళకి దేవుడు తెలుసు, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడు. కానీ వాళ్ళకు ఒక స్పిరిచువల్ మెంటర్ అంటే తెలుసా? మెంటర్ అంటే లీడర్ కాదు, గైడెన్స్. ఇప్పుడు పిహెచ్డి చేసే ఒక గైడెన్స్ ఉంటాడు, ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఒక ఫిలాసఫర్ ఉంటాడు. అట్లా స్పిరిచువల్ మెంటర్ అంటే ఎప్పటికీ వాళ్ళకు ఇది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మనం నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి అని ఎప్పటికీ మనము చెప్తూనే ఉంటాం. అట్లా చెప్తే ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి వాళ్ళు కూడా అలా చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఈ వాక్యం మనం వింటున్నాం, మందిరంలో రకరకాలైన మరి వాక్యాలు మనం వింటున్నాం, దేవుడి మాటలు వింటున్నాం. వాటన్నిటిని నిజంగా మన హృదయం మీద వేసుకొని చెప్పాలి. నిజంగా మనం వాటి చెప్పిన విధంగా మనం బ్రతుకుతున్నామా? అసలు మనం గుర్తు పెట్టుకుంటున్నామా? లేకపోతే వాక్యం దాటంగానే చర్చి గుమ్మం దాటంగానే మర్చిపోతున్నామా? ఒకవేళ అట్లా మర్చిపోతే ప్రయోజనం ఏం లేదు. ఆ విధంగా మనం బ్రతుకుతున్నామంటే నిజంగా దేవునికి మహిమ. మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆయనను మనము మరి ఆ వ్యక్తి యేసుప్రభుని అడిగినట్టు నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలంటే యేసుప్రభు ఆయన చెప్పిన రీతిగా మనం కూడా నిత్య జీవం పొందాలి. ఏ నిమిత్తం అయితే మనం మందిరానికి వస్తున్నామో, ఏ నిరీక్షణ గురించి అయితే మనం ఒక మందిరానికి వస్తున్నామో ఆ నిధి మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే. చేయకపోతే ప్రతి దాని విషయము, మన యొక్క కనసైగలు జరిగిన ప్రతి దాని విషయము, మన కళ్ళెదుట జరిగిన ప్రతి దుర్మార్గం విషయము, ప్రతి దాని విషయము దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. ఒకరోజు
నీకు అవకాశం ఉండే, నీకు చెప్పే అవకాశం ఉండే, నీకు చేసే అవకాశం ఉండే, నీకు అన్ని అవకాశాలు ఉన్నా కానీ నువ్వు చెయ్యలేదు. నేను నీకు చెప్పాను కదా, మందిరంలో వాక్యం ద్వారా చెప్పాను కదా, లేకపోతే బైబిల్ ద్వారా మాట్లాడాను కదా అని అంటున్నాడు కదా. మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలా, దుఃఖపడాలా? నరుని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. తిరిగి అదే నరుని వల్ల దేవుడు మహిమ పొందాలి. నీ నా జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి అని అంటే మన జీవితము ఏ విధంగా ఉండాలి? ఆయనకి ఇంపైనర్ గా ఉండాలి. సుగంధ మన పాత అలవాటు లాగానే, లేకపోతే ఇప్పట్లాగానే ఉంటే ఏమనుందా? వాస్తవాలు ఇవన్నీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మాట్లాడుకోకుండా ఏదో ఆలీజ్ వేయాలని అనుకుంటున్నాం అనుకోండి, దేవుడు రాకడలో మనం నిలబడలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? మన స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉంది? పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. లేదు తెలియకపోతే తెలుసుకోవాలి. పాస్టర్ గారు ఉంటారు, ఫ్రీగా మాట్లాడతారు, మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మనది ఏమి పెద్ద ఇది కాదు కదా, అడవి కాదు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే అవకాశం మన దగ్గర ఉన్నది. అంటే ఓపికతో చెప్తాడు. ఎవరైనా అట్లా కొన్ని జాగాలలో ఇట్టి అవకాశం లేకపోయింటది, కానీ దేవుడు మనకైతే ఇచ్చింది. మనం ధన్యులం, నిజంగా వీఆర్ బ్లెస్డ్. మనకు అవకాశం వస్తుంది, మాట్లాడే అవకాశం వస్తుంది, నిలబడి వాక్యం చెప్పే అవకాశం వస్తుంది, ఆయన పరిచర్యలో డైరెక్ట్ గా మనం పాల్గొనుకునే అవకాశం వస్తుంది. ఇటు అవకాశాన్ని మనం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. డౌట్లు ఉంటే అడగాలి, మాట్లాడుకోవాలి, నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి బైబుల్ని. మన బుక్స్ మనం చదవడం, మన ఎడ్యుకేషన్ మనకు ఎంత ఇంపార్టెంటో అదే ఇంపార్టెంట్ నీవు నీ యొక్క, అంటే చదువుకోవద్దని నా ఉద్దేశం కాదు, కానీ నువ్వు నీ పుస్తకాలు చదువుతా నువ్వు ఎంత గొప్పలో అయితే తెలుసో నాకైతే తెలియదు, కానీ బైబుల్ చదివి దీన్ని ఒకవేళ నువ్వు పాటిస్తే కనుక నీవు స్పిరిచువల్ లైఫ్ లో బాగుంటావు. అదే విధంగా మన ఈ లోక సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఇష్టపడతాడు. దేవుడు మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు మీకు సమస్తము సమకూర్చబడతాడు. అందుకనే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు దేవుని పరిచర్య చేయడంలో, అది ఏ విధమైనదైనప్పటికీ పర్వాలేదు, చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ ఏదైనప్పటికీ పర్వాలేదు, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు దేవుడు. మనం చిన్న చిన్న విషయాలనే చేయలేము, ఇక పెద్ద విషయాలలో ఏం చేస్తాం? ఇవాళ రేపు ఎక్కడ చూసినా గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళనే ప్రేమిస్తాం, ఈ కమ్యూనిటీ వాళ్ళనే ప్రేమిస్తాం, ఈ కమ్యూనిటీ వాళ్ళంటే మాకు ఇష్టం, ఆ కమ్యూనిటీ వాళ్ళంటే. అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి జాగ్రత్త. మనం అందరినీ ప్రేమించాలి, అందరితో ఉండాలి, అందరితో పాటు మనము దేవుని ప్రేమను పంచుకోవాలి. పంచుకుంటే ఈ రోజు కాకపోయినా ఏదన్నా ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను మనము పాటించిన వారము అవుతాం. లేకపోతే అన్ని కలిగి ఉండి దేవుని ప్రేమ కలిగి ఉండకపోతే చెప్పండి, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న లాగా ఉంటుంది. అవునా కదా? చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే అన్నీ కూడా. అందుకనే మన లీడర్స్ చాలా మంది ఈరోజు మనకు స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం ఎవరు? ముఖ్య కారణం మన స్వతంత్రం రావడానికి, భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం వ్యక్తి. చెప్పండి, తెలియనా? చరిత్రను చదవాలి, నేర్చుకోవాలి. హిస్టరీ అంటే బోర్డు కదా మనకు, సోది, ఇదంతా సోది. గాంధీ, మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ గాంధీ ఏమన్నాడో తెలుసా? బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి ఏమన్నాడో తెలుసా? జవహర్ లాల్ నెహ్రూ,
వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమను తెలిసిన వారు, దేవుని ప్రేమను రుచి చూసిన వారు. ఇంకా ఆయన ఒక చెంప చూపిస్తే మరొక చెంప, ఒక చెంప లేకపోతే మరొక చెంప చూపెట్టాలని. మనకు స్వతంత్రం ఎట్లా వచ్చింది తెలుసా? కత్తి పడితే పోరాడితే రాలేదు మనకు స్వతంత్రం. మనము యుద్ధం చేస్తే మనకు స్వతంత్రం రాలేదు. అహింస సిద్ధాంతంతో, దేంతోని? అహింస సిద్ధాంతంతో మనకు స్వతంత్రాన్ని మనము సంపాదించుకున్నాము. అహింస సిద్ధాంతము మరి గాంధీ గారి ద్వారా, ఇది గాంధీ గారు ఎక్కడ నేర్చుకున్నావా ఇదనంటే బైబిల్లో నుంచి నేర్చుకున్నాని ఆయన నిస్మోహమాటంగా, బాహుటంగా అందరి సమక్షంలో చెప్పాడు. ఏంది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎట్లా సాధ్యమైంది నీకు అంటే, నేను బైబిల్లో చదివాను, యేసు ప్రభు చేశారు, యేసు ప్రభుని చూశాను, ఆయన జీవిత చరిత్ర చదివాను కాబట్టి అది నాకు సాధ్యమైంది. ఆ విధంగా అనేకులు మరి దేవుని ప్రేమను వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. చూడండి, భారతదేశానికి మన క్రైస్తవం ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఎన్నో మేలు జరిగాయి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు మనం ఈ విధంగా నిలబడి ఉంటున్నాము. మన కష్టాలు అన్ని ఇప్పుడు మూర్ఖులాగా మాట్లాడతారు. ఆ మూర్ఖులతో మనకు సంబంధం లేదు. అందరు చెడ్డోళ్ళు కాదండి. కొంతమంది బ్యాచ్ అట్లా తయారవుతుంది. వాళ్ళని బట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. దేవుడే చూసుకుంటాడు వాళ్ళ కోసం. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, మనుషులు చాలా మంది ఉన్నారు, దేవుడిని తెలుసుకోవాల్సిన చాలా మంది ఉన్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను లేదో, వ్యక్తిగత సువార్త చాలా పనిచేస్తుంది. ఇండివిజువల్ గా సువార్త చాలా పనిచేస్తుంది. దానికి ఉదాహరణ ఒకరోజు మన మందిరంలో జరిగింది. ఆయన ఈ కాటి కాపాడు పైన వచ్చి గుర్తుందా మీకు? ఆయన చూసి ఫస్ట్ లేదా అల్లరి చేయడానికి వచ్చిందేమో అనుకున్నాను నేను. కానీ ఆయన బయట వచ్చి నిలబడ్డాడు. ఆయన చూస్తే నాకు ఆ బొట్లు అవన్నీ చూసి నాకు ఎదురాడు అల్లరి చేయడానికి వచ్చిందేమో అనుకున్నాను ఫస్ట్. కానీ ఆయన వచ్చిండు, ప్రార్థన చేసుకొని పోయిండు. ఎందుకు చేసుకొని పోయిండు? నమ్మకం ఉంది కదా, నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉంది, వాళ్ళకు మంచి ఒపీనియనే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క సమాజంలో ఒకరిని చూసి ఒకరు వాళ్ళు వెంకంజ వేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా నా దేవుడు గొప్పవాడని మాత్రం చెప్పకూడదు. దేవుడు ప్రేమ దానియేలు మరి మనకు తెలిసిన బైబిల్లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేవలం వాళ్ళ ఫుడ్తోనే దేవుని గొప్పతనాన్ని చెప్పారు కదా. వాళ్ళు వాళ్ళ జీవితం ద్వారా దేవుని గణపరచారు. దేవుడే గొప్ప దేవుడని వాళ్ళ జీవితమే సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు, ప్రచారించలేదు. కానీ మనం కూడా అంతే, ఎక్కువ ప్రచారించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు అడిగితే మాత్రము చెప్పాలి. వాళ్ళు అడిగిరనుకో, వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు మనము చెప్పాలి, మందిరానికి తీసుకొని రావాలి. చాలా మంది నిస్పృహతోని మరి భయంకరమైన పరిస్థితిలో మరి మరణం అంటే ఆత్మహత్య చేసుకోవాలని ఎంతో భయంకరమైన స్థితిలో ఈ రోజులో ఉంటున్నారు తెలుసా. రోజుకి ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతో మంది బాధలలో ఉంటున్నారు, ఎంతో మంది ఏదో కోల్పోతా ఉన్నారు. మనుషులు ఎవరు కూడా సుఖంగా లేరు, మనుషులు ఎవరు కూడా హ్యాపీగా లేరు. నిజంగా అట్లాంటి వారికి మనం దేవుడిని రుచి పెట్టినట్లయితే దేవుడు మరి మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. నిజంగా దేవుడు మన విషయంలో ఆనందిస్తాడు. అట్టి ఆనందం మన అందరి జీవితంలో ఉండాలని, దేవుడు మన ద్వారా మహిమ పొందాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ, మనము మన చరిత్రను తెలుసుకోవాలి, మన యొక్క స్థితిగతులను తెలుసుకోవాలి, చదవాలి. మన బైబిల్తో పాటు కొన్ని మిషనరీ యొక్క బుక్స్ ఉంటాయి, అవి కూడా చదవాలి. అప్పుడప్పుడు చదివితే ఎవరేం చేసిరు అనేది మనకు తెలుస్తుంది. తద్వారా వాళ్ళ జీవితం మనకు ఒక పాఠంగా మారుతుంది కదా. మనం ఎన్నో చదువుతుంటాం, ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎంతో ఇది చేస్తూ ఉంటాం, అన్ని కహానీలను చూస్తూ ఉంటాం. కానీ మనకు కావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది మనం చదువుకుంటే మన అన్నిత్య జీవితంలో అన్ని కూడా మనకు సన్మార్గంలో ప్రయాణం చేయడానికి తోడ్పడతాయి. ఈ రోజు నేను అంటే మేము కొంతమంది కలిసి ఒక సొసైటీ అంటే ఒక ఉద్యమం అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, ఒకటి స్టార్ట్ చేశాం. ఏంటి అని అంటే సోల్జర్స్ ఫర్ సొసైటీ అని చెప్పేసి ఈ యొక్క సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి, ఇంకా కొన్ని అంటే ఇంత మనము డెవలప్ అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర మనము వెనుకబడిపోయి ఉంటున్నాం. వీటన్నిటి మీద మాట్లాడడానికి, పోరాడడానికి, చేయడానికి ఒకటి ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యూత్ పెద్ద పాత్ర. ఎందుకంటే రాబో దినాల్లో క్రైస్తవ లోకానికి వాళ్ళే ముఖ్య పిల్లర్స్ కాబట్టి యూత్ ని
బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఇలా సోల్జర్స్ ఫర్ సొసైటీ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ అంటే కొన్ని రోజులలో అంటే మొత్తం పూర్తి స్థాయిలో ప్రారంభం చేయలేదు. దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తాము. మంచి పెద్ద డీజీపీ అంటే చేశారు పోలీసులందరినీ బాస్. ఆయన ఒక రిటైర్డ్ డీజీపీ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి ఆయన సజెషన్స్ తీసుకొని, ఐఏఎస్ ఆఫీసర్ల సజెషన్స్ తీసుకొని, మళ్ళీ లాయర్స్ జడ్జెస్ సజెషన్స్ తీసుకొని ఎట్లా చేస్తే ఏ విధంగా ఉంటుందని ట్రయల్ నడుస్తా ఉన్నది. ఇప్పుడు అట్లా చేస్తా ఉన్నాము. ఎందుకు ఇదంతా చేస్తున్నాము అని అంటే మన పిల్లలను మనము కాపాడుకోవాలి. మన పిల్లలకు మనము ఫస్ట్ మనము ఏ విధంగా ఉండాలి, మన మిషనరీలు ఏ విధంగా చేసి ఆ విధంగా మనం కూడా ఉండాలి. ఆ మిషనరీ సువార్త లేకపోతే పరిచర్య మళ్ళా ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా వారి ఆలోచన కలిగి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు పాల్గొంచుకోవచ్చు. ఇందులో ఏం ఉండదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్ని గైడ్ లైన్స్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే కొంచెము ధైర్యం కలిగి పోరాడాలి అంతే. ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. అదేవిధంగా నాకు సమయం ఇచ్చిన అన్నగారికి కూడా వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవిస్తున్నాక కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, శివగల కంకణగల గొప్ప దేవాన్ని పాదాల స్తోత్రమైన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడడం ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని మొదలుగా మీ యొక్క ముఖ్యమైన ఆజ్ఞ తండ్రి నాయన ఈ ఆజ్ఞను మేము పాటించే వారిగా ఉండటకు సహాయం చేయండి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి మమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం లాభం లేదు. మా శత్రువులను సైతం ప్రేమించాలని, శత్రువులను సైతం ఆదరించాలని, శత్రువులను సైతం మరి ఉపకారం చేయాలని మరి తండ్రి మరి వాక్యం సెలవిస్తుంది తండ్రి. అటు రీతిగా మేము అందరం ఉండటకు, శత్రువులను సైతం మా తండ్రి ప్రభా నేను మీ తండ్రి తిరిగే వారిగా చేసినప్పుడు సహాయం చేయించమని ఆయన మీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన ఇచ్చిన చక్కని వాక్య భాగాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇన్న వాక్యాలు విడిచిపెట్టడం కాకుండా మా పిల్లలను భద్రపరుచుకొని ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయించమని ఒక రక్షకులే స్థితిస్తాము తండ్రి.